విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కడప నుంచి నేను ఎన్నికల బరిలోకి దిగుతున్నాను అంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా సునీత అండ్ షర్మిల చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్ని ఎలా చూడాలి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంతరెడ్డి గారు. హనుమంతరెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో ముందు నుంచి ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి బోల్డ్ అన్ని ఆరోపణలు కనిపిస్తున్నాయి, ట్రయల్స్ అనేది ఉన్నాయి, స్టిల్ అది ఇంకా కోర్టులో ఒక కేసు అనేది కొనసాగుతున్నప్పుడు కడప నుంచి అవినాష్ రెడ్డిని అనౌన్స్ చేసిన తర్వాత తనే బరిలోకి దిగుతున్నారు అని చెప్పిన తర్వాత వినిపిస్తున్నటువంటి వర్షన్స్, వాళ్ళు చేస్తున్నటువంటి వాదనలు ఎలా చూస్తున్నారు మీరు? మేము ఎలా చూడడం లేదు మేడం. మేము మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేనిదని మేము చెప్తా ఉన్నాం. కోర్టులు కూడా అవే చెప్పాయి. ఏదైతే సిబిఐ చేస్తున్న ఆరోపణలో నిజం లేదని కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నింటినీ పక్కన పెట్టేసి ఈరోజు చేస్తున్న షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ అక్కడ ఏదైతే వైఎస్ఆర్ గార్డ్ దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, మా నాన్న కళ ఏమని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి కాబట్టి నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నాను అక్కడ చెప్పింది. దానికి వన్ వర్డ్ చెప్పింది. తర్వాత అక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి తన రంగును మార్చుకొని అక్కడికి వచ్చి ఏం చెప్పింది, మా చిన్నాన్న కళ నన్ను ఎంపీగా చేసుకోవడం, నన్ను ఎంపీగా చూడాలనుకుని మా చిన్నాన్న కళ, ఆ కళను నెరవేర్చుకోవాలా. మా చిన్నాన్నను చంపిన వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను అంటుంది. నాన్న కళ, చిన్నాన్న కళ ఈ రెండిట్లో ఒకటే చెప్పాలి. ఒకదాని మీదనే నేను నిర్ణయం స్టిక్ అనే ఉండాలి. ఒకటి నాన్న చెప్పిన కళ కాదనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తాను, చిన్నాన్నదే అనుకో. చిన్నాన్న గురించి ఆ రోజు ఏదైతే సునీతమ్మ గారు మొన్నటి వరకు ఏం చెప్పారు, నాకు సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, నాకు సాయం చేసిన పవన్ కళ్యాణ్ గారికి, నాకు సాయం చేసిన తెలుగుదేశం పార్టీ బీటెక్ రవికి, ఆదినారాయణ రెడ్డి గారికి, ఇటువంటి వాళ్ళకందరికి థ్యాంక్స్ చెప్పింది. అమ్మ, నీ తండ్రిని బతుకున్నప్పుడు ఓడగొట్టాలనుకునేది ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే బీటెక్ రవి గారు, ఇదే ఆదినారాయణ రెడ్డి గారు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మీ నాన్న 2017లో ఏదైతే ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అయినటువంటి మేమందరం కూడా మీ నాన్న తరపున నేను కూడా ఏజెంట్గా కూర్చున్నామా, మేము ఎంత ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు మీ నాన్నని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని. కానీ ఆ రోజు జరిగిన ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సోకాల్డ్ టీడీపీ లీడర్లు లేకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన మోసాలకు లేకుంటే మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో అవన్నీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, కడప జిల్లా ప్రజలకు అంతకంటే ఎక్కువ తెలుసు. ఆ రోజు నువ్వు లేవు కదా తల్లి మీ నాన్నతో పాటు. మీ నాన్న రెండవ పెళ్లి చేసుకున్నాడని, 8 సంవత్సరాలుగా మాట్లాడని మీ నాన్న చనిపోయే రోజు వచ్చావు నువ్వు అక్కడికి. వచ్చిన తర్వాత నిన్నే నేను అక్కడికి తీసుకెళ్ళాను. మీ నాన్న శవం దగ్గరికి, ఆయన పార్థివ దేవం దగ్గరికి నేనే తీసుకెళ్ళాను. చూసావు, చూసిన తర్వాత చెప్పావు. నీ భర్తకు మొట్టమొదటి ఫోన్ నీ భర్తకే వచ్చింది. మీ నాన్న పిఏ కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, చెప్పాడు, ఆయనే బహిరంగంగా చెప్పాడు, నేను ఫస్ట్ రాజశేఖర రెడ్డికి చేశాను, శివప్రకాష్ రెడ్డికి చేశాను. నీ భర్త ఏం చెప్పాడో కనుక్కో. ఆ లెటర్ ఎందుకు దాచిపెట్టమన్నాడు, ఆ ఫోన్ ఎందుకు దాచిపెట్టమన్నాడు, ఈ విషయాలు నీ భర్తను గట్టిగా నిలదీసి చొక్కా పట్టుకొని అడిగితే మీ భర్త చెప్తాడు. నీ మేనమామ శివప్రకాష్ రెడ్డి, ఇదే సోకాల్డ్ ఆదినారాయణ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ మామ శివప్రకాష్ రెడ్డి గారు టీడీపీ లీడర్ అయినటువంటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి, టీడీపీ లీడర్ అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి ఫోన్ చేసి మా బావ హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడని మీ మామ చెప్పినాడు. మీ మామను అడిగితే తెలుస్తుంది మీ నాన్నని ఎవరు చంపారనే విషయం. చంపిన వాళ్ళని వెనకాల పెట్టుకునేది నువ్వు దస్తగిరిగా నేనే చంపాను, నేనే గుడ్డలతో ఇలా నరికాను, అలా నరికాను, చేతుల మీద నరికాను, స్టాంప్ వేసిన, రౌండ్ సీల్ వేసిన, స్టాంప్ పేపర్ల కోసం వెతికాం, ఏ విధంగా చంపామని చెప్పిన వాళ్ళు నీ వెనకబడే ఉన్నారు. అండ్ నువ్వేమో ఇప్పుడు మరి నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఈరోజు మీ అక్క షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేస్తానంటున్నావు. అది నీ వ్యక్తిగత విషయం. నువ్వు అంటున్నావు కదా, ఎస్ ప్రజా కోర్టులో తేల్చుకుందాం, మీ అక్కని షర్మిల గారిని నువ్వు కలిసి పోటీ చేస్తున్నారు. మేము కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి
తన బాబాయ్ చిన్నాన్న అయినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసుతో ఎటువంటి సంబంధం లేదని నమ్మాడు కాబట్టే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. గెలిపించుకుంటాం, కడప ప్రజలం అందరం గెలిపించుకుంటాం. ఇప్పటికైనా ప్రజాకోర్టులో తెగిన తర్వాత అవినాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నువ్వు మరొక్క మారు అవినాష్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. నువ్వు వచ్చావు కదా, ప్రజాకోర్టులోకి వచ్చావు, తెలుసుకుందాం. ఎస్, ఇంకా నీలో వేరే ఆలోచన లేదు. నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండేది. ఆ రోజేమో అవినాష్ రెడ్డి గారి కోసం మా నాన్న పనిచేశాడని చెప్పావు. ఇప్పుడేమో అవినాష్ రెడ్డి గారు ఎక్కడన్నా సిబిఐ కోర్టులో నువ్వు వాదిస్తూ ఉన్నావు. సిబిఐ వాళ్ళు చెప్పిన వాదనను జడ్జీలు ఏకీభవించలే. అవినాష్ రెడ్డి గారికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, మీరు ఏదో పెడుతున్నారు కాబట్టి నేను బెయిల్ ఇస్తున్నాను. మీరు అవినాష్ రెడ్డి గారికి ఈ కేసుతో సంబంధాలు లేవు, ఉన్నాయని నిరూపించే పరిస్థితి మీ దగ్గర లేదు కాబట్టి బెయిల్ ఇచ్చారు. దీన్ని ఎలా మేడం మీరు పూటకొక మాట, గడియొక మాట, 50 కిలోమీటర్లు దాటితేనే మాటలు మారుస్తూ ఉంటే ఏంటి నీ ఆలోచన విధానం? ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడు గారి కోసమే మీరు చేస్తున్నారనే విషయం కడప జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు. నీకు చేసిన అన్యాయం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పు అంటున్నా. నీకేమైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నాడా, ఎంపీ ఇస్తా అన్నాడా, ఎమ్మెల్యే ఇస్తా అన్నాడా, ఇవ్వలేదా? నీకు ఏమి ఇవ్వలేదో చెప్పు అంటున్నా. ప్రజలు నీకు మా సొంత చెల్లెలకి ఏం మోసం చేశాడో ప్రజలకు చెప్పు. ప్రజలన్నా నమ్మాలి కదా మనల్ని. మనం పలానోళ్ళ మీద ఆరోపణ చేస్తుంటే స్పష్టమైన ఆధారాలు, ఆరోపణలతో ఆరోపణ చేయాలి. జడ్జీలు నిర్ణయించలే అవినాష్ రెడ్డి గారిని అంతా కూడా అంటున్నావు. వివేకం అనే ఒక సినిమా తీస్తే ఆ సినిమా మీద విమర్శించలేని నువ్వు ఒక చెల్లెలువా? సాటి మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆలోచన విధానం ఉందా నీ దగ్గర? మళ్ళా మీ నాన్న చావు కారకులై, మీ నాన్న చావులో భాగమైనటువంటి, మీ నాన్న ఓడిపోవడానికి కారకులంటే వాళ్ళతో తిరుగుతూ నీ భర్త, నీ మామను ప్రశ్నించకుండా ఈరోజు అమాయకులైనటువంటి అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ ఉండవు. ఒక మాట మాత్రం చాలా పదే ఒకే మాట తను క్లియర్గా చెప్తూ వస్తూ ఉన్నారు. మన చుట్టే మనకు తెలియని వాళ్ళు రిలేటివ్స్ కాలో లేకుంటే కావలసిన వాళ్ళు హంతకులుగా ఉన్నారు, ఒక ముద్దాయికి మీరు ఎలా టికెట్ ఇస్తారు అనే మాట. ముద్దాయి మేడం, నేనేమంటానంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆమె ఏమైనా సంతోషిస్తుందేమో, కానీ మేమందరం దుఃఖించాం. ఎందుకంటే ఆస్తి వస్తుంది కాబట్టి ఆమె ఆలోచన చేస్తున్నాము. ఆయన పేరుతో ఆస్తి ఆమె రెండవ భార్యకు పోకుండా ఈమెకు వస్తుంది కాబట్టి ఆమె లోపల సంతోషపడుతున్నాం. మా పార్టీ కోసం రాత్రి 10:30 వరకు, ఆ రోజు రాత్రి చనిపోయిన 14వ తారీఖు రాత్రి 10:30, 11 వరకు మా జమలోడ్ కాన్స్టిట్యున్సీలోనే ఒక మహిళా నేత అయినటువంటి అల్లె ప్రభాతమును పార్టీ వీడిపోతా ఉంటే, వీడిపోద్దమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా, అవినాష్ రెడ్డి ఎంపీ కావాలమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన రాత్రి 10:30 వరకు చెప్పాడు. నువ్వు ఎవరి పక్కన నిలబడుతున్నావమ్మా? ముద్దాయిలు నీ వెనకే ఉన్నారు. దస్తగిరి అనేవాడు నేనే చంపానని చెప్తా ఉన్నాడు. ఎవరున్నారు? అవినాష్ రెడ్డి గారు ముద్దాయి కాదు. ఇప్పుడు ఇది క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు మా చిన్నాన్న హత్య కేసుతో అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి టికెట్ ఇచ్చాడు, నమ్మాడు కాబట్టి టికెట్ ఇచ్చాడు. నువ్వు ఏ విధంగా నిన్ను ఎవరు ప్రాపకాండ చేశారు, లేకుంటే నిన్ను ఎవరు ఉచ్చులో పడి నువ్వు ఏ విధంగా చేస్తున్నావు నేను చెప్తున్నా. సునీతమ్మ గారికి కానీ, షర్మిలమ్మ గారికి కానీ, మే 18వ తారీఖు తర్వాత మీకు వచ్చే ఫోన్లు కానీ, మీకు చేసే ఫోన్లు కానీ, ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకునే దిక్కు దిశానం ఎవరికి ఉండదని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. మే 18వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత నీకు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ సోకాల్డ్ నేతలు, బీజేపీ నేతలు, లేకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ మే 18వ తారీఖు 5వ తారీఖు తర్వాత నీకు ఫోన్ చేసే పరిస్థితి ఉన్నది, మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేదానికే మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ విషయం 27వ తారీఖున పొద్దుటూరు బహిరంగ సభలో నన్ను ఎదుర్కోవడం చేతగాక నా సొంత చెల్లెళ్ళ చేతనే బురద చల్లిస్తున్నారనే విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మీ అన్న చెప్పాడు. నీకు మే 18వ తారీఖున సాయంత్రం 5 గంటల తర్వాత నీకు ఫోన్లు రావు, నిన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ రోజు కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో ఉండాల్సింది. తన చెల్లెలు కాబట్టి ఆ రోజు కూడా మిమ్మల్ని కాపాడాల్సిన పరిస్థితి అయిందే. ఇది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఎవరైతే ఉచ్చులో పడ్డావో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాడుకొని ఆ తర్వాత వదిలేస్తారని, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తారని నేను చెప్తా ఉన్నా, గట్టిగా చెప్తా ఉన్నా. నేను నమ్మాను కాబట్టి ఆ విషయం. అవినాష్ రెడ్డి గారికి ఈ కేసుతో సంబంధం లేదని కడప జిల్లా ప్రజలు మే 18వ తారీఖున వచ్చే ఎలక్షన్లలో రెఫరెండం మేము భావిస్తాను, రెఫరెండంగా భావిస్తాం. అవినాష్ రెడ్డి గారిని ఎలక్షన్లో ఎంపీగా గెలిపించుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకుంటాం.
ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్తా ఉన్నాం. నీకు చేతనైతే మీ నాన్న మీద ఏదో కొద్దిగా ప్రేమ ఒలకబోస్తూ ఉన్నావు కదా, చనిపోయిన తర్వాత చనిపోక ముందే నువ్వేం మాట్లాడలే మీ నాన్నతో, రెండవ పెళ్లి చేసుకున్నాడని నువ్వు దూరంగా ఉన్నావు 8 సంవత్సరాలు. ఇప్పుడు చనిపోయిన తర్వాత దాని మీద ఏదైతే యాగి చేస్తున్నావో అదంతా నీ కుట్రలు కుతంత్రాలన్నీ ప్రజలు వినేందుకు సిద్ధంగా లేరు. నీ కుట్రలు కుతంత్రాలను భగ్నం చేసి అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. ఇప్పుడు షర్మిల కడప ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ అయినా కోఆపరేట్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు మేడం, తెలుగు రాష్ట్రాల్లో లేదు. అందుకు ఈ మధ్యన ఈ తెలంగాణలో వచ్చిందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి జీరో. ఏదో షర్మిలమ్మ గారు ఏం చెప్తున్నా అంటే మా నాన్న అని చెప్పుకున్నాను. రక్తానికి మాత్రమే వారసురాలువేమో కానీ ఆయన ఆశయాలకు నువ్వు వారసురాలు కాదని ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి యొక్క భిక్ష మీద బతికిన పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ముఖ్యమంత్రి పదవి ఇచ్చా అంటుంది కదా, ఎందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎందుకు తమిళనాడులో లేదు, ఎందుకు మిగతా రాష్ట్రాల్లో లేదు, ఎందుకు 4-5 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది, ఎందుకు అంటున్నా అంటే స్థానికంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జీవం లేని కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. 2 సార్లు మన్మోహన్ సింగ్ గారే చెప్పారు నేను ప్రధానమంత్రి పదవిలో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే రాజశేఖర రెడ్డి గారని పత్రికా ప్రకటనలో చెప్పాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది? ఇదంతా కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారి యొక్క రక్తం, ఆయన ఆలోచనలకు ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక అడుగేస్తే ఆరోగ్యశ్రీలో ఒక అడుగేస్తే దాన్ని 25 లక్షలు పెంచి 3,300 ప్రొసీజర్లు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టిన ఆరోగ్యశ్రీని అందుబాటులో పెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. 108 కొన్ని మండలాలకు ఇస్తే ప్రతి మండలానికి 3-4 108, 104లు పెట్టింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రైతు బంధు పథకం తీసుకొచ్చింది, రైతు భరోసా పథకం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎవరు చేయలే, ఈ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలే, అదంతా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడో అలా కాకుండా 0 క్లాస్ నుంచే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి డ్రాప్అవుట్స్ కాకుండా 7-8 తరగతుల్లోనే డ్రాప్అవుట్స్ అవుతున్నాయని అలా కాకుండా 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రీ విద్యా విధానం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 4,20,000 ఉద్యోగాలు ఉంటే 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 4,20,000 ఉద్యోగాలే ఉండేది, 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఆయన ఒక అడుగేస్తే ఈయన 4 అడుగులు వేశాడు ప్రజల కోసం. అందుకే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు, ఆయన యొక్క వారసత్వానికి, ఆయన ప్రజల పట్ల చూపించే ప్రేమకు వారసుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన్ని గెలిపిస్తారు. నువ్వు వారసురాలు, రక్తానికి మాత్రం వారసురాలు, అంతే తప్ప ఆయన ఆశయాలకు వారసురాలు కాదు అని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి నిన్ను అక్కడికి తరిమేశారు. అక్కడ కూడా తరిమేస్తే మళ్ళీ తెలంగాణలో వచ్చి పడతాం. ఇది వైఎస్ షర్మిలమ్మ గారు 20,000 ఓట్లు తెచ్చుకుంటే ఎక్కువ, 20,000 ఓట్లు. ఇది ఆమె ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి ప్రజల్లో లేదు. ఆమెను ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు. ఆమె ఏదైతే రెఫరెండం ఉంటుందో ఆ రెఫరెండానికి కూడా ప్రజలు తీర్పిచ్చే రోజు మే 17వ తారీఖు ఉంటుంది. జూన్ 4వ తారీఖు నీ యొక్క విషయం బండారం బయటపడుతుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.